కోవూరు నియోజకవర్గ ప్రజలకు సురక్షితమైన త్రాగునీరు అందించాలనే లక్ష్యంతో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మరియు ఎమ్మెల్సీ బేదా రవిచంద్ర కలిసి నియోజకవర్గ వ్యాప్తంగా పలు నూతన మినరల్ వాటర్ ప్లాంట్ను ప్రారంభించారు. రామతీర్థం, కోవూరు ప్రభుత్వ ఆసుపత్రి, గర్ల్స్ హై స్కూల్ మరియు పడుగుపాడు వంటి రద్దీ ప్రాంతాల్లో ఈ ప్లాంటును ప్రజలకు అంకితం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజారోగ్య పరిరక్షణలో భాగంగానే పరిశుభ్రమైన త్రాగునీటిని అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపారు. అదేవిధంగా విపిఆర్ ఫౌండేషన్ ద్వారా పిపిఆర్ నేత్ర కార్యక్రమంలో భాగంగా కోవూరు ప్రజల కోసం అదనపు బస్సు సౌకర్యాన్ని కూడా త్వరలో అందించనున్నట్లు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి హామీ ఇచ్చారు. అందరూ కూడా చెప్పిందే మళ్ళీ చెప్పాలా, అందుకని ప్రతి ఒక్కరికి కూడా మంచి పాలనలో మనం ఉన్నాము. మంచి ముఖ్యమంత్రులు మనకి ఉండేది. మీ అందరికీ కూడా చెప్పేది, ప్రతి ఒక్కరు కూడా క్రమశిక్షణగా మనందరం పార్టీలో ముందుకు పోవాలా. ప్రతి ఒక్కరికి కూడా నేను చెప్పేది, మీ అందరూ కూడా మీ సొంతం ఈ పార్టీ అన్నట్టు కార్యకర్తలైతే అది తెలుస్తుంది. ఈ కార్యకర్తల బలమే ఈరోజు ఈ పార్టీకి కూడా మీ సొంతం ఈ పార్టీ అన్నట్టు ప్రతి ఒక్కరు కూడా పార్టీ మీద దృష్టి పెట్టి ఎక్కడ కూడా పార్టీకి చెడ్డ పేరు తేకుండా ముందుకు తీసుకోవాలని కోరుకుంటున్నాను. ఈ ప్లాంట్లన్నీ చెప్పారు, మళ్ళీ నేను అదే చెప్పాల్సి వస్తుంది. మేము వచ్చిందే పాలిటిక్స్లోకి సేవ చేయాలని. ఆ సేవ చేయాలనే దీనికి 2 పదాలు, నాకు ఒక ఎంపీ, 3 పదాలు ఒక ఎమ్మెల్యే. ఈ 2 పదాలు, ఈ 3 పదాలతో సేవా కార్యక్రమాలు చేయాలా, ప్రజలకు మంచి చేయగల అనే ఉద్దేశంతో ఈరోజు ఈ ఫౌండేషన్ తరఫున రకరకాలు సేవలు చేస్తున్నాం. అవి కూడా కాకుండా గవర్నమెంట్ నుంచి కూడా మనం ఏదైనా నిధులు తీసుకొచ్చి ప్రజలకు ఉపయోగపడేది అవి కూడా చూస్తున్నాం. ఈరోజు కూడా ఈ మధ్య నేను కొంత డబ్బు, దాదాపు 75 లక్షల దాకా సెంటర్ నుంచి ఇప్పగలిగాను. అట్లా ఏది మనం చేయగలిగితే ప్రజలకు ఉపయోగపడేది ఆ పరిస్థితుల్లో మేము ఉన్నాము. ఖచ్చితంగా అందరికి కూడా చాలా సంతోషం మీ అందరూ రావడం. ప్రతి దగ్గర కూడా చూస్తున్నా, ఈరోజు 5వ ప్లాంట్ ఇది. ప్రతి దగ్గర కూడా ప్రజలు ఎంత అభిమానంగా చూస్తున్నారంటే మాకు ఎంతో సంతోషం. ఇంకా కూడా చేయాలా అనే ఒక కోరిక. దాని తగ్గట్టు ఈరోజు మనకి జిల్లా అధ్యక్షుడిగా రవిచంద్రన్ ఇవ్వడం కూడా, ఎమ్మెల్సీ అని కూడా నేను వాడను. ఎమ్మెల్సీ అయిన సొంత పదం. మాకు జిల్లా అధ్యక్షులుగా ఆయన రావడం మనకి అది ఒక మంచి డిసిషన్ పైనుంచి ఇచ్చారు. అనుభవం ఉన్న వ్యక్తి. ఈరోజు పార్టీని నడిపియాలా, జిల్లాలో నడిపియాలంటే చిన్న పని కాదు. ఇవన్నీ కూడా మనందరం గమనించుకోవాలా. అంటే మీ అందరికీ తెలిసిన వెంకటేశ్వర రెడ్డి దీంట్లో మనిషి. ఆయన జనరల్ సెక్రటరీగా పార్టీకి, జిల్లాకి, పార్టీ తరఫున మనందరికీ కూడా మంచిది. ఎమ్మెల్యే గురించి చెప్పకపోతే మళ్ళీ ఇబ్బంది పెట్టద్ది. ఎమ్మెల్యే అది ప్యాషన్ అంట. నేను పాలిటిక్స్ అంటే ఆమెకి ప్యాషన్. ఒక టైం ఉండదు, ఏముండదు. ఎవరు వచ్చినా సమాధానం చెప్పాలా. ఎవరు వచ్చినా ఎవరింటికి వచ్చినా నేను గమనిస్తుంటా. సమయం అనుకోదు. ఎక్కడన్నా ప్రోగ్రామ్ అంటే కూడా దానికి టైం ఉండదు. ఏ టైంలో పర్వాలే, మనము ప్రజలకి సేవ చేయాలి అనే ఒక తత్వం మీ ఎమ్మెల్యే కూడా. సో మీకు కోవూరు కాన్స్టిట్యున్సీ కానీ, నెల్లూరు జిల్లాకు కానీ ముగ్గురు, నా పక్కన 3 ఉండడం కూడా అదృష్టం. మీ అందరినీ కోరుకునేది పార్టీని మనం ముందుకు తీసుకోవాలి. సంక్రాంతి లోపల మరో 15 ప్లాంట్లు కావలి, కందుకూరు, ఆత్మకూరు నియోజకవర్గాల్లో మరో 15 ప్లాంట్లు ఓపెన్ చేయబోతున్నారు. ఇవన్నీ దాదాపు ఒక 8 సంవత్సరాలుగా ఎక్కడ అవసరం ఉంది, ఏ గ్రామంలో RO ప్లాంట్ అవసరం ఉందో గుర్తించి ఆ ప్లాంట్ పెట్టడం కాదు,
ఆ ప్లాంట్ మెయింటెనెన్స్ కూడా నిర్మాణం చేసి ప్రజలకు అందించాక దాని మెయింటెనెన్స్ కూడా మళ్ళీ ఒక టీం పెట్టి నిర్వహిస్తున్నటువంటి విపిఆర్ ఫౌండేషన్. అదేవిధంగా దివ్యాంగులకి, వికలాంగులకి ట్రైసైకిల్స్ ఇచ్చారు. జిల్లాలో కూడా ఒక పండుగ వాతావరణంలో చేశారు. దాదాపు 1200 మందికి జిల్లాలో పార్లమెంటు పరిధిలో అన్ని ఎమ్మెల్యేలని, మంత్రుల్ని, నారాయణ గారిని, రామనారాయణ రెడ్డి గారిని, మిగతా ఎమ్మెల్యేలు అందరితో కార్యక్రమాలు ఏర్పాటు చేసి అవన్నీ ఒక పండుగ వాతావరణంలో పంపిణీ చేశారు. ఈరోజు విపిఆర్ నేత్ర ప్రారంభించారు. నేను విపిఆర్ నేత్ర డిసెంబర్ 3వ తారీఖు ఉదయగిరి నియోజకవర్గంలో ప్రారంభిస్తున్నావు రవి, నువ్వు కూడా ఉంటే జిల్లాలో రమ్మన్నారు అన్న. రోజు రొటీన్ దీంట్లో క్యాంపు పెడుతున్నారేమో, ఐ క్యాంపు ఏదో 400-500 మంది వస్తారు, వాళ్ళు 100 మంది సర్జరీలు వస్తాయి, 100 మందికో 200 మందికో కంటి అద్దాలు ఇస్తారు. రొటీన్ కార్యక్రమం ఫౌండేషన్లు అది కూడా చేస్తున్నారేమో అని అనుకున్నా. కానీ ఆ తర్వాత 15 రోజులు తెలిసింది. 4 రోజులు అంటే డిసెంబర్ 3 కదా మొదలుపెట్టింది, నవంబర్ 3, 2 నెలలు. ఇప్పుడు 2 మండలాలు కూడా పూర్తి కాల, 3వ మండలం ఇప్పుడే మొదలైనట్టుంది. దాదాపు 12,000 మందికి స్క్రీనింగ్ చేశారు. 7,150, 7,200 మందికి అద్దాలు ఇచ్చారు ఇప్పుడు. ఎందుకంటే ఆ గ్రామాల్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఒక బస్సును ఏర్పాటు చేసి అక్కడ వారికి అవసరమైనటువంటి, ఎందుకంటే నాకు ఈ ఐ క్యాంప్స్ మీద నాకు కూడా చాలా అనుభవం ఉంది. నాకు 98లో యాక్సిడెంట్ జరిగి ఒక కన్ను 80% లేదు. నాకు 2వ కన్ను కూడా పోతన్నారు డాక్టర్లు. కానీ భగవంతుడు నాకు 2 కళ్ళు నిలిపాడు. కానీ ఆ 25 సంవత్సరాల క్రితం గ్రామాల్లో పోయి ఐ క్యాంపులు పెడితే పరిస్థితులు ఎట్టుండేదంటే, పాపం ముసలి వాళ్ళు లేకపోతే చిన్న పిల్లలు స్కూల్స్కి పోయేవాళ్ళు చాలా ఇబ్బందికరంగా ఉండేది. ఎందుకంటే విద్యాదానం, ఈరోజు జలదానం చేస్తున్నారు. అనేక మంది ఎవరైతే ఆ ఖర్చు పెట్టి ట్రైసైకిల్స్, అది కూడా బ్యాటరీ సైకిల్స్ ఇచ్చి ఆ కుటుంబంలో చాలా మంది అన్నతో పాటు నేను ఆ కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు చూశాను. నెల్లూరు టౌను, కావలి, ఆత్మకూరు వీటిల్లో అసలు కొందరు అసలు మన దృష్టికి కూడా ఎందుకు రాలేదా ఈ రోజున బాలాజీ నగర్ ఆ వార్డులో ఎప్పుడు వస్తుంటారు. 20 సంవత్సరాలు మా కాడికి పార్టీ ఆఫీస్, లేదా హర్నాథపురం. ఆ నాయకులను అడిగా నేను, విపిఆర్ ఫౌండేషన్ గుర్తించి విపిఆర్ ఫౌండేషన్ వాళ్ళకి సహాయం చేసిన దాకా ఎందుకు మీరు పార్టీ దృష్టికో, నారాయణ గారి దృష్టికో తీసుకురాపోయారు, మీరు వాళ్ళకి ఎందుకు సహాయం చేయలేదని. కేవలం అడిగిన వాళ్ళకి డబ్బులు ఇవ్వడమో, ఆ పరికరాలు ఇవ్వడమో కాదు, వాళ్ళని గుర్తించి ప్రభుత్వం దగ్గర నుంచి, అధికారుల దగ్గర నుంచి లిస్టు తీసుకొని వాళ్ళ ఇళ్లకు పోయి అవన్నీ కూడా చూసి వాళ్ళకి నిజమైనటువంటి లబ్ధిదారులకు అందజేస్తే, నేను 3వ ప్రోగ్రాం విపిఆర్ మన కన్వెన్షన్ లో నెల్లూరు టౌన్ ప్రోగ్రాం జరిపిన రోజు అన్నవాళ్ళు 1 గంట లేటుగా వస్తే నేను అజీజ్ భాయ్ ఇద్దరం కూడా మొత్తం అంతా తిరిగి చూసాం ప్రతి లబ్ధిదారుడి దగ్గరికి. నిజంగా వాళ్ళని చూస్తే వాళ్ళు ఎంత కుటుంబం అంతా, ఆ భార్య భర్తలు లేకపోతే పిల్లలు వచ్చి వాళ్ళల్లో ఒక సంతోషం. ఎందుకంటే కదలలేని పరిస్థితులు, కొందరికి సగం కాలు లేదు, కొందరికి 2 కాళ్ళు లేవు, కొందరు అసలు పైకి లేవలేని పరిస్థితి. వాళ్ళకి అవసరమైనటువంటి వాహనాలు ఇచ్చి ఒక భగవంతుళ్ళ వాళ్ళని ఆదుకొని వారికి సమకూర్చినటువంటిది మామూలు పని కాదు. డబ్బు ఉండడం వేరు, సంపాదన వేరు, కానీ అవి ఖర్చు పెట్టి ఆ సేవ చేయడం అనేటువంటిది మాత్రం భగవంతుడు ఒక అవకాశం ఇచ్చి వారి ద్వారా ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఈ సేవ చేయిస్తున్నాడు అనేటువంటిది చెప్పక తప్పదు. అదేవిధంగా నేత్ర గురించి చెప్తూ వచ్చారు. ఈరోజు కోవూరు నియోజకవర్గానికి మొత్తం పార్లమెంట్కి అంతా ఒక బస్సు సరిపోద్ది అనుకుంటే కాదు, ఉదయగిరే ఇంకా 2 నెలలు పట్టేటట్టుంది. ఆ తర్వాత కావలుంది, ఇంకా ఆత్మకూరు అన్నీ ఉన్నాయి. అందుకే రామతీర్థంలో ప్రకటించారు, కోవూరు నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్కరికి కంటి వైద్య పరీక్షలు నిర్వహించేదానికి
ఎమ్మెల్యే గారి కోరిక మేరకు మళ్ళీ మరొక బస్సు ప్రత్యేకంగా కోవూరుకి ఏర్పాటు చేస్తున్నారని చెప్పి రామతీర్థంలో ప్రకటించారు. త్వరలో రామతీర్థం నుంచి దాన్ని ప్రారంభిస్తామని చెప్పి కూడా తెలియజేశారు. విద్య, వైద్యం, ఆరోగ్యం, అదేవిధంగా ఎవరైతే సమాజంలో ఇబ్బందికరమైనటువంటి జీవనం సాగిస్తున్నారో వారికి పరికరాలు అందించడం ఈరోజు ప్రత్యేకంగా మన నియోజకవర్గంలో గిరిజనుల కోసం కార్యక్రమం తీసుకున్నారు. దాన్ని ఈరోజు జిల్లా వ్యాప్తంగా చేయాలని చెప్పి ఈరోజు ఉదయం ప్రకటించారు. ఎందుకంటే మన అందరం మీకు కూడా ఎక్కువ పథకాలు పెట్టినా వాస్తవానికి మనం ఎంత ప్రయత్నం చేసినా ఇంకా వెనుకబడి ఉన్నారు కాబట్టి వారికి కూడా ఒక మంచి విద్యని, వైద్యాన్ని అందించాలా, ఇల్లు కట్టించాలా, ఆ కాలనీలన్నీ చక్కగా తీర్చిదిద్దాలనే ఆలోచన ఈరోజు ప్రశాంత్ రెడ్డి గారు, ప్రభాకర్ రెడ్డి గారు ఒక ఆలోచన చేయడం, మీ అందరి తరఫున వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు, అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇటువంటి కార్యక్రమాలు మరెన్నో ఈ ట్రస్ట్ ద్వారా చేపట్టాలని చెప్పి ఆ భగవంతుడి ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని చెప్పి కోరుకుంటూ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మాధవ సేవే మానవ సేవే మాధవ సేవ అనే కాన్సెప్ట్తో ఈ ఫౌండేషన్ 2016లో స్థాపించారు. ఆనాటి నుంచి ఈనాటి వరకు ఎన్ని వాటర్ ప్లాంట్స్ మేము ఓపెన్ చేస్తామో అన్ని వాటర్ ప్లాంట్స్ ఇప్పటి వరకు విపిఆర్ ఫౌండేషన్ ద్వారానే నడిపిస్తున్నాం. అలాగే దివ్యాంగులకి ట్రైసైకిల్స్, పేద పిల్లలకి విద్య, వైద్యం, విపిఆర్ వికాస్ పేరుతో ఎంతోమంది యువతీ యువకులకు వాళ్ళు క్రీడల కోసం వాళ్ళు అడిగే వాలీబాల్ కిట్స్ కానీ, క్రికెట్ కిట్స్ కానీ, ఎక్కడికి వెళ్ళినా ఏ పిల్లలు అడిగినా జిల్లా మొత్తం విపిఆర్ వికాస్ ద్వారా అవి కూడా అందించడం జరుగుతుంది. అలాగే ఈరోజు అన్నిటికన్నా ముఖ్యమైన కార్యక్రమం ఆయన మానస పుత్రిక విపిఆర్ నేత్ర. అది అనుకుంటేనే ఎంతో సంతోషపడిపోతుంటారు. ఎందుకంటే ఎంతో మందికి మారుమూల ఉన్న గ్రామాల్లో వాళ్ళు నెల్లూరు వరకు వచ్చి వాళ్ళు కళ్ళు చూపించుకోవడానికి డాక్టర్ల దగ్గర గంటలు గంటలు కూర్చొని మళ్ళీ ఆ రోజు టెస్ట్ చేసి ఇంకొక రోజు రమ్మని ఆ పక్క రోజు వచ్చి మళ్ళీ అద్దాలకి ఆర్డర్ ఇచ్చి మళ్ళీ అద్దాలు తీసుకెళ్ళి ఇదంతా ఒక తతంగం లాగా వాళ్ళు చేసుకోవాలంటే పేద ప్రజలు ఎంతో ఇబ్బందులకు గురవుతారు. అలాంటిది ఆయన ఉదయగిరిలో ఒక పెద్ద ఆయన వచ్చి ఆయనతో మాట్లాడుతుంటే ఇటు చూసి మాట్లాడుతూ అటు చూసి చేయిస్తున్నాడు అని చెప్పి, ఏమయ్యా అంటే నాకు కళ్ళు కనపట్టలేదు సార్, ఎవరు చూపించుకోవచ్చు కదా అంటే ఎవరున్నారు చూపించడానికి అని చెప్పారు అని చెప్పి అదొక దాన్ని మనసులో పెట్టుకొని దాని గురించి ఏం చేయాలని ఆలోచించి ఈ కాన్సెప్ట్ని ముందుకు తీసుకొచ్చి విపిఆర్ నేత్ర అనే దాన్ని ఉదయగిరి నుంచే ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అలాగే రేపు రాబోయే రోజుల్లో ఇప్పుడే రవి చెప్పినట్టు మన కోవూరు కాన్స్టిట్యున్సీలో కూడా మనం విపిఆర్ నేత్ర అనే బస్ని కాన్స్టిట్యున్సీ మొత్తం తిప్పబోతున్నాం. గ్రామాల్లో ఎవరికైతే కంటి అద్దాలు అవసరం ఉంటాయో విపిఆర్ ఫౌండేషన్ ద్వారా దానివల్ల ఇంచుమించు 10,000 మంది క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్టులు చేయించుకొని అందులో 10% 1000 మంది దాకా క్యాన్సర్ ఉంది అని ముందుగా కనుక్కొని వాళ్ళు చికిత్స కూడా పొందడానికి వివిధ హాస్పిటల్స్ కూడా పంపించడం జరిగింది. అలాంటి కార్యక్రమాలు చేస్తూ సేవ చేయడం కోసమే రాజకీయాల్లోకి వచ్చాము అని చెప్పుకునే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నేను ఇద్దరం కూడా ఈ ఫౌండేషన్ని ఇంకా ఉన్నతంగా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి కోరుకుంటూ 45 lakhs, విలేజ్ క్లినిక్ ఒక 36 lakhs, అట్లాగే ఇంకా నుడా నుంచి ఒక 35 లక్షలు, ఇంచుమించు ఇంకా ఒక 4-5 రోడ్లు కోవూరు మండలంలో మొత్తం కలిపి ఇప్పటి వరకు మనము ఒక ఇంచుమించు 4-5 కోట్ల పనులు ఆల్రెడీ చేసుకున్నాం. అన్నిటికన్నా ముఖ్యంగా కోవూరు ప్రజలు కలలు కనే పీటర్స్ కెనాల్ నిన్ననే ఆ బ్రిడ్జ్ అంతా కంప్లీట్ చేసుకొని మనం దాన్ని ఓపెన్ చేసుకోవడం జరిగింది. అలాగే బాపన కాలువ కూడా క్లీన్ చేస్తున్నాం. కాబట్టి రాబోయే రోజుల్లో కోవూరు ప్రజలకి ఏవైతే మాట ఇచ్చామో అవన్నీ కూడా తప్పకుండా రోడ్లు కానీ డ్రైన్లు కానీ అన్నీ కంప్లీట్ చేస్తామని చెప్పి
అన్నిటికన్నా ముఖ్యంగా కోవూరుని రాబోయే రోజుల్లో మున్సిపాలిటీగా తీర్చిదిద్దబోతామని చెప్పి కూడా మీకందరికీ మాటిస్తూ చిన్న గుడి ఉండింది. ఆ గుడికి ఒక రూము ఇక్కడ వాళ్ళు ఊరికే సామాన్ పెట్టుకుంటుంటే మనం ఇది కట్టాము. వాళ్ళకి స్థలం చూస్తున్నాం. 2-3 రోజుల్లోనే పంచాయతీలో శాంక్షన్ తీసుకొని తప్పకుండా వాళ్ళకి ఆ రూమ్ పక్కనే కట్టించిస్తామని కూడా ఆ రోజు మాట చెప్పాం. అదే మాట మీద నిలబడి ఆ రూమ్ తప్పకుండా వాళ్ళకి కట్టించిస్తామని కూడా తెలియజేసుకుంటున్నాం.